పవన్ కళ్యాణ్ గడా ఇక ఆడి గురించి చెప్పాలంటే చాలా ఉందయ్యా. వాడు అదే ఏదంటాడు, కాదు కాదు పవన్ చెప్తాడు చూడు, అదేంటి అదే చెప్తాడు, సనాతన ధర్మం అంట. ఓరి సనాతన ధర్మం నా సనాతన ధర్మం కలియుగం త్రేతాయుగంలో నుంచే సన్నాస అయిపోయి కలియుగంలో సనాతనం ఉండదని వాళ్ళే చెప్పారు మహానుభావులు. త్రేతాయుగం ద్వాపర యుగం నాటిది కృష్ణుడు ధర్మరాజు మాట్లాడుకున్నారు సనాతన ధర్మం గురించి. వీడియోకి ఏం తెలుసండి, సనాతన ధర్మానికి మొదటి మెట్లు రెండు, కామం క్రోధం ఉండకూడదు. కామం అంటే వ్యభిచారం, క్రోధం అంటే పగ ఉండకూడదు. మీరు ఆ రెండే వ్యభిచారము పగ చేసుకొని బాగా బతుకుతున్నారు, కానీ సమాజానికి భయపడి బతకలేదుగా. మీకు ఎవడిచ్చాడు సనాతన ధర్మం గురించి మాట్లాడడానికి? పగతో పరిపాలన చేస్తున్నావు. శారీరకంగా వ్యభిచారం 4 పెళ్ళిళ్ళు చేసుకున్నావు, మీ ఇంట్లో వాళ్ళకి చేసి. ఇది పనికిరాదు. సనాతన ధర్మం పేరెత్తితే 4 కొయ్యాల. సనాతన హిందూ ధర్మం కాపాడేది నేనే అంటాడండి. చేతగానేదోళ్ళు 100 మాటలు మాట్లాడతారు. నేను అంటాను, రేపు ఇక్కడ 1,00,000 మందికి భోజనాలు పెడతాను. కాకొద్దా మాటలకేమొచ్చి మాటలకి పనికి. కామక్రోధాలు లేనివాడే సనాతన ధర్మం గురించి మాట్లాడాలి. సన్యాసులు బైరాగులు హోమాలు చేసి యజ్ఞాలు చేసినటువంటి మహాపురుషులే దాని గురించి మాట్లాడాలి. ఈడేవాడండి 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, వాళ్ళ కూతురుకి 6 పెళ్ళిళ్ళు చేశాడు, 100 అబద్ధాలు ఆడతాడు. తెల్లారితే పదవి వచ్చిందాక జుట్టు పీక్కొని గెంతులేసి పిచ్చి కుక్క తాగిన కుక్క కోతి చెట్టు మీద డ్యాన్స్ చేసాడు, స్టేజీల మీద డ్యాన్స్ చేశాడు. ఆ డ్యాన్సులు అన్నీ ఏమైనాయి? పవన్ గురించి అడుగుతారు అంటే పవన్ గురించి ఆడవాళ్ళు నానా బూతులు తిడుతున్నారు. కాబట్టి మోడీ అమిత్ షా మన రాష్ట్రాన్ని చెడగడానికి కంకణం కట్టుకున్నారు. వాళ్ళిద్దరే పగ సాధిస్తున్నారు. ఎందుకు పగ? చంద్రబాబు తిట్టాడు, ఆడిని తిట్టాడు, ఇన్ని తిట్టాడు, ఆడిని చెప్పులతో కొట్టాడు, ఇన్ని చెప్పులతో కొట్టాడు. ఇద్దరికి చెరొక చెప్పుల దండ వేసినాడు చంద్రబాబే. వాడు మనకు మంత్రి అయితే మరి వీడి ద్వారా మన మీద పగ సాధించుకుంటున్నారు. వాళ్ళు చర్య తీసుకోవద్దా? స్కూళ్ళు పాడైపోయినాయి. స్కూల్ పిల్లలకు కాగితాలు ఇవ్వటం లేదు, టైస్పెట్లు ఇవ్వటం లేదు, నువ్వు ఫీజులు కట్టడం లేదు. ఫీజు కట్టకపోతే సర్టిఫికెట్లు ఎవలాగిస్తారు అంటున్నాడు లోకేష్ గారు. సర్టిఫికేట్ ఫీజులు కట్టాల్సింది ఎవడరా? నువ్వు నీ బాబు విద్యాశాఖ మంత్రి, నువ్వు కట్టాలి. స్కూల్ ఫీజు లేకపోతే స్కూల్ వాళ్ళు మాస్టర్లు పెట్టి బోల్డే జీతాలు పెట్టి టీచర్లు లెక్చరర్లు పెట్టి వాళ్ళు డబ్బు ఇస్తే వాళ్ళకి మీరు పిల్లలకి ఫీజులు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా ఉంటే ఎవడు సర్టిఫికేట్లు ఇస్తాడు? వాళ్ళు బాధాపడి స్కూల్ పిల్లలు ఏడుస్తూ ఉన్నారు. ఒక పక్క వీళ్ళు ఏడుస్తున్నారు, ఒక పక్క ఎన్జిఓలు ఏడుస్తున్నారు. ఎన్జిఓల సంగతి 18 నుంచి నువ్వేమన్నావు? అధికారంలోకి రాగానే 2వ నెల 3వ నెలలో మీ సమస్యలు పరిష్కారం చేస్తానన్నావు. మొదట మంత్రివర్గంలో చేస్తానన్నావు. ఇదిగో నేను వేసాను మంత్రివర్గం, ఈవేళ మీ సంగతి తేలుస్తాను. మాట్లాడలే. 2వ దేశం మాట్లాడలే, 3వ దేశం మాట్లాడలే. 4 మంత్రివర్గాల సమావేశాలు. ఎన్ని మంత్రివర్గ సమావేశాలు అయిపోయినాయి? ఎందుకు నీ ఎన్జిఓలు ఇలాగ ఏడిపిస్తున్నావు? ఇప్పటికి 30,000 కోట్లు 18వ సంవత్సరం నుంచి 25వ సంవత్సరం వరకు బాకీ. ఎందుకు ఇంత బాకీ పెడుతున్నావు?